హలో అండి. ఈరోజు మనం శాతవాహనాస్‌లో అలా కాయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆ టైంలో కాయిన్స్ ఏ సర్క్యులేషన్‌లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి 100 రూపీస్, 10 రూపీస్ ఇట్లా సర్క్యులేషన్‌లో ఉన్నాయి అంటాం కదా! సో, ఆ టైంలో ఏ మెటల్‌తో చేసిన కాయిన్స్ ఎక్కువ సర్క్యులేషన్‌లో ఉన్నాయని చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి 14 కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కర్షపణం ఉన్నాయి. తర్వాత గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. తర్వాత రోమన్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ సర్క్యులేషన్లో ఉన్న కాయిన్స్. రోమన్ కాయిన్స్ అంటే రోమన్తో ట్రేడ్ చేసేవాళ్ళు ఎక్కువ శాతవాహనాస్. సో వాళ్ళు ట్రేడ్ తీసుకొచ్చినప్పుడు మనీ పే చేయాలి కదా, ఆ టైంలో ఇచ్చే కాయిన్స్ని మనం రోమన్ కాయిన్స్ అంటాం. అవి దేంతో చేసేవాళ్ళు అంటే ఏ మెటల్స్తో, గోల్డ్తో చేసేవాళ్ళు, సిల్వర్తో చేసేవాళ్ళు. నెక్స్ట్ 14 కాయిన్స్ అంటే ఒక 2 మెటల్స్ని మిక్స్ చేసి అలాగ్ తయారు చేస్తే వచ్చిన మెటల్ని దాంతో కాయిన్స్ తయారు చేస్తారనమాట. సేమ్ వేలో కాపర్ని టిన్ని మిక్స్ చేసి 14 కాయిన్స్ని తయారు చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ కర్షపణం అంటే సిల్వర్ కాయిన్స్, సిల్వర్ మెటల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ ఏంటంటే గోల్డ్తో చేస్తారనమాట. ఇవి సర్క్యులేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక జస్ట్ బేసిక్ లాగా అనమాట. ఇవి న్యూమస్మాటిక్స్ అనేది ఏంటంటామంటే కాయిన్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని న్యూమస్మాటిక్స్ అంటాం అనమాట. కాయిన్స్ మీద కొన్ని సింబల్స్ ఉంటాయి, లైక్ షిప్ సింబల్ ఇట్లాగా, అదర్వైజ్ సీల్స్ ఉంటాయి కదా, వాటిని స్టడీ చేసే వాటిని ఏమంటారంటే మనం సిగిలోగ్రఫీ అంటాం అనమాట. స్టడీ ఆఫ్ సీల్స్. ఓకేనా? ఇప్పుడు దాకా కాయిన్స్ ఇన్ సర్క్యులేషన్ చూసాం. జస్ట్ బేసిక్ న్యూమస్మాటిక్స్ అంటే ఏంటి, సిగిలోగ్రఫీ ఏంటి అని చూసామన్నమాట. నవ్ శతకర్ణి 1 మన కింగ్స్ ఉన్నారు కదా శాతవాహనాస్లో, వాళ్ళల్లో ఫస్ట్ది శతకర్ణి 1, తర్వాత స్కంద శతకర్ణి, తర్వాత జీపీఎస్, తర్వాత యజ్ఞశ్రీ శతకర్ణి. వీళ్ళందరూ ఏ మెటల్తో చేసిన కాయిన్స్ని ఇష్యూ చేసేవాళ్ళు అంటే సిల్వర్ కాయిన్స్ని ఇష్యూ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా? ఇది బుక్లో లేదు, నేను ఇట్లా క్లాసిఫై చేసుకున్నాను కాస్త గుర్తుంటాయని. ఫస్ట్ స్టోరీ బేస్డ్ అంటే జీపీఎస్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ అనమాట. ఇతను సిల్వర్ మెటల్తో యూజ్ చేసి ఇష్యూ చేశాడు. సో జీపీఎస్ కాయిన్స్ని జోగల్తంబి కాయిన్స్ కూడా అంటారనమాట. ఎందుకంటే ఈ కాయిన్స్ అన్ని జోగల్తంబి అనే ప్లేస్లో దొరికినాయి. అది ఎక్కడుందంటే మహారాష్ట్ర. దీని వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏంటంటే నహాపన అనే శకాకింగ్ ఉంటాడు. నహాపనుడు ఈ శకాకింగ్ ఏం చేస్తాడంటే శాతవాహన రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకొని వాళ్ళ క్యాస్ట్ని వాళ్ళ ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటారనమాట. సో అందుకే జీపీఎస్ ఇతని మీద వార్ చేస్తాడు. అతను రూల్ చేసిన 24 ఇయర్స్లో 18 ఇయర్స్ నహాపనుడితో ఫాట్ చేయడానికి తీసుకుంటాడనమాట. ఎట్ ద ఎండ్ ఓడిస్తాడు నహాపన్ని. ఓడించాక అతని కాయిన్స్ని స్ట్రైక్ చేసి పంచ్ చేసినట్టు లేకపోతే క్రష్ చేసినట్టు చేసి అతని ప్లేస్లో ఇతని బొమ్మలు కానీ ఏ ఒక్క ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసేవాడు అనమాట. అందుకని వీటిని మనం కొన్ని డిఫరెంట్ పేర్లతో కూడా పిలుస్తాం అనమాట. ఒత్తుడు నాణెములు, చిల్లుబొడిచిన నాణెములు ఇలా కూడా అంటారనమాట. ఇది స్టోరీ అనమాట. ఈ జోగల్తంబి కాయిన్స్ ఇవన్నీ ఎక్కడ దొరికినాయి అంటే జోగల్తంబి అనే ప్లేస్లో దొరకబట్టి వాటిని జోగల్తంబి కాయిన్స్ అన్నాము. ఇది నహాపనుని ఓడించాక జీపీఎస్ ఇష్యూ చేస్తాడనమాట ఈ కాయిన్స్ అన్ని. సో నెక్స్ట్ సింబల్ బేస్డ్ అంటే కొంతమంది కింగ్స్ వాళ్ళ కాయిన్స్ మీద సింబల్స్ను కూడా ఇష్యూ చేసేవాళ్ళు, ముద్రించేవాళ్ళు. ఫస్ట్ వన్ వచ్చేసి ఉజ్జయిన్ టౌన్ని చేసేవాళ్ళు అనమాట కాయిన్స్ మీద. అది ఎవరెవరు చేశారంటే శ్రీముఖుడు చేశాడు, శాతకర్ణి చేశాడు, జీపీఎస్ చేశాడు, చండశ్రీ చేశారనమాట. అంటే వాళ్ళ కాయిన్స్ మీద ఈ సింబల్ని ఇన్సర్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చండశ్రీ గురించి చూసుకుంటే అతని కాయిన్స్ మీద హార్స్ బొమ్మ ఉంటుంది, ప్లస్ చైత్య అంటే తెలుసు కదా, బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్, అది ఒక 3 స్టేర్స్ ఉన్న చైత్య అని కూడా ఒక బొమ్మ ఉంటుంది అనమాట ఇతని కాయిన్స్ మీద. ప్లస్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం ఉజ్జయిన్ సింబల్ని కూడా ఇతను ఇన్స్క్రైబ్ చేశాడనమాట. ఈ 3 ఇతని కాయిన్స్ మీద కనిపిస్తాయి. ఇతని కాయిన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఓన్లీ కోస్టల్ ఆంధ్రాలో మాత్రమే దొరుకుతాయి అనమాట ఈ 3 ఉన్న కాయిన్స్. ఓకేనా? నెక్స్ట్ జీపీఎస్ చెప్పాము కదా, ఉజ్జయిన్ అనేది ఇక్కడ మనం నహాపనుడి స్టోరీ విన్నాం. నహాపనుడు అనేవాడు వెస్ట్రన్ డక్కన్లో వాళ్ళు ఎక్కువ ఉండి ఇన్ఫ్లుయెన్స్ చూపించేవాళ్ళు. అక్కడి నుంచి ఆక్యుపై చేసుకుంటూ వద్దాం అనుకుంటారు. అందుకని అక్కడే వార్స్ అయ్యి ఫాట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ టైంలో ఇతను కూడా
ఇష్యూ చేయడం జరిగిందనమాట ఉజ్జయిన్ టౌన్ సింబల్తో. సేమ్ శ్రీముఖుడు కూడా మనకి ఫస్ట్ ఇక్కడ తెలంగాణ దగ్గర ఎస్టాబ్లిష్ అయింది ఎంపైర్. వాళ్ళు వెస్ట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటారు ఎక్స్పాండ్ చేద్దామని. శతకర్ణి ఇతను లైట్గా స్టార్ట్ చేస్తే శతకర్ణి ఎక్స్పాండ్ చేస్తాడనమాట వెస్టర్న్ సైడ్కి మంచిగా. సో ఈ రకంగా ఉజ్జయిన్ అక్కడ క్యాపిటల్గా చేసుకుంటారు. ఉజ్జయిన్ ఎక్కువ ప్రామినెంట్ ప్లేస్ అయింది. ఆ విధంగా ఉజ్జయిన్ టౌన్ సింబల్ని వాళ్ళ కాయిన్స్ మీద ఇన్సర్ట్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ సింబల్ ఏంటంటే ఓడ తెర చేప. మన షిప్స్ మీద చూసుకుంటే ఒక క్లాత్ లాగా కట్టుంటారు కదా విండ్స్ని డైవర్ట్ చేయడానికి, అట్లాగా వాటిని ఆ సింబల్ని కూడా ఇన్స్క్రైబ్ చేసేవాళ్ళు అనమాట కాయిన్స్ మీద. ఇది ఎక్కువగా ఎవరు చేశారంటే యజ్ఞశ్రీ శతకర్ణి చేశాడనమాట. ఈ ఓడ తెర చేప సింబల్ ఉన్న కాయిన్స్ని ఎక్కువ ఇష్యూ చేసిందంటే యజ్ఞశ్రీ శతకర్ణి అనమాట. ఈ 2 సింబల్ బేస్డ్తో ఇష్యూ చేసిన కాయిన్స్. ఇది స్టోరీ బేస్డ్తో గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇది నార్మల్గా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి ఇంపార్టెంట్. ఎక్కువ ఏ మెటల్తో ఇష్యూ చేశారంటే సిల్వర్ కాయిన్స్తో అని. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది లోకల్ కింగ్ నేమ్స్ కూడా మెన్షన్ చేసి ఆ కాయిన్స్ని ఇన్స్క్రైబ్ చేశాడనమాట. అవన్నీ మనకి ఎక్కడ దొరికినాయి అంటే కరీంనగర్లో దొరికినాయి. బయటపడ్డాయి అనమాట. ఏమేమి నేమ్స్ ఉన్నాయంటే వాటిల్లో గోభద్ర, సమగోప అని ఈ 2 నేమ్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 నేమ్స్ ఏంటంటే వీళ్ళు లోకల్ కింగ్స్. సో దీన్ని బట్టి లోకల్ కింగ్ నేమ్స్ మీద కూడా కాయిన్స్ ఇష్యూ చేశారనమాట. ఎగ్జాంపుల్ ఇదే మనకి. నెక్స్ట్ బైలింగ్వల్ కాయిన్స్ అంటే ఒక కాయిన్ మీద 2 లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. ఒక కాయిన్ మీదే అవి ఏమేమి లాంగ్వేజెస్ అంటే ఒకటి ప్రాకృత్ అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట శాతవాహనాస్కి. నెక్స్ట్ ఏంటంటే దేశీ లాంగ్వేజ్ అంటే వెర్నాకులర్ లాంగ్వేజ్. అక్కడున్న పీపుల్ ఏదైతే భాష మాట్లాడతారో దాన్ని వెర్నాకులర్ లాంగ్వేజ్ అంటామన్నమాట. ఈ రెండింటిని ఆ కాయిన్స్ మీద రాసేవాళ్ళు అనమాట. ఇలా చేసిన శాతకర్ణి కింగ్ ఎవరంటే శివశ్రీ శాతకర్ణి అనమాట. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇవి ఒక థీమ్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలంటే. నెక్స్ట్ ఓవరాల్గా హైలైట్స్ చూసుకుంటే ఎక్కువ శాతవాహనాస్లో 30 కింగ్స్ ఉన్నారు. వీటందరిలో కల్లా ఎక్కువ కాయిన్స్ లార్జ్ నెంబర్లో ఇష్యూ చేసింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను ఇంకోటి కూడా చేశారు. ఏంటిది అది ఓడ తెర చేప ఉన్న సింబల్ని కూడా ఎక్కువ ఇష్యూ చేసింది యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళల్లో అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్స్ ఉంటారు కదా శాతవాహన అడ్మినిస్ట్రేషన్లో. ఆఫీసర్స్లో కొంతమందికి కూడా కాయిన్స్ ఇష్యూ చేసే పవర్ ఇచ్చారనమాట. అలా చాలా ఒక 5-6 ఆఫీసర్స్కి పవర్ ఉంటుంది. దాంట్లో ఒక ఆఫీసర్ మహారథి అనమాట. మహారథి అతని పేరేంటంటే సాధకన కాలకాయ అనే మహారథి ఆఫీసర్ అనమాట. అతను ఆయన ఓన్ కాయిన్స్ని ఇష్యూ చేసుకున్నాడు అనమాట. ఆయన పవర్ ఉంది కదా ఆ పవర్ని యూజ్ చేసుకొని. ఇతన్నే శతకని కూడా అంటారు. సాధకన కాలలాయ ఆర్ శతకని. ఇతను మహారథి అనమాట, ఆఫీసర్ ఇన్ శాతవాహన అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని కింగ్స్ అనేవాళ్ళు వాళ్ళ కాయిన్స్ మీద కింగ్ నేమ్ మెన్షన్ చేయించేవాళ్ళు, టైటిల్ కూడా మెన్షన్ చేయించేవాళ్ళు, సమ్టైమ్స్ వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా మెన్షన్ చేయించేవాళ్ళు అనమాట వాళ్ళ కాయిన్స్ మీద. ఓకేనా. ఋషభదత్తుడు ఇన్స్క్రిప్షన్ అనుకున్నాం. ఏంటిది అది నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ 2 అని కూడా అంటామని చెప్పుకున్నాం మనం. సో దాని ప్రకారం ఏంటంటే ఒక గోల్డ్ కాయిన్ ఈక్వల్ టు 35 సిల్వర్ కాయిన్స్ అనమాట. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వశిష్ఠిపుత్ర శాతకర్ణి ఇష్యూ చేశాడనమాట కాయిన్స్. ఆ కాయిన్స్లో కొన్ని కాయిన్స్ ఏమో ప్రాకృతిలో ఉన్నాయి, కొన్ని కాయిన్స్ ఏమో వెర్నాకులర్ లాంగ్వేజ్లో ఇష్యూ చేశాడు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ శివశ్రీ శాతకర్ణి ఇష్యూ చేసింది ఒకే కాయిన్ మీద 2 లాంగ్వేజెస్ ఉంటాయి. బైలింగ్వల్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మనకి 1 రూపీ కాయిన్ తీసుకుంటే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది కదా ప్రజెంట్. సేమ్ అట్లానే ఉంటుంది అనమాట బైలింగ్వల్గా. కానీ ఇక్కడ వశిష్ఠిపుత్ర శాతకర్ణి వచ్చేసరికి కొన్ని కాయిన్స్ ఏమో ప్రాకృతిలో ఇష్యూ చేశాడు, కొన్ని ఏమో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో ఇష్యూ చేశాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ కాయిన్స్లో ఎక్కువగా యూజ్ చేసిన సింబల్స్ ఏమేంటి అని అడగచ్చేమో. ఇవన్నీ ఇచ్చి దీంట్లో ఏ సింబల్ యూజ్ చేయలేదు ఇలా కూడా అడుగుతారు. సో ఓవరాల్గా చూస్తే వాళ్ళు బుల్ యూజ్ చేశారు, హార్స్ చేశారు, లయన్ చేశారు, ఉజ్జయిన్ సింబల్ యూజ్ చేశారు, షిప్ సింబల్ యూజ్ చేశారు. ఈ 2 మనం చూసాం. నెక్స్ట్ సన్ సింబల్ కూడా యూజ్ చేసేవాళ్ళు. ఎలిఫెంట్, స్వస్తిక్ సింబల్, మూను, లోటస్ 1, త్రిరత్న, కాంచ్ అంటే శంఖం అంటారు కదా, శంఖం. ఓకే. ఈ ఇమేజెస్ని కూడా వాళ్ళ కాయిన్స్ మీద ప్రింట్ చేసేవాళ్ళు అనమాట ఆ టైంలో. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఎక్కడెక్కడ ఈ కాయిన్స్ ఫౌండ్ అయినాయి, ఏ ప్లేసుల్లో దొరికినాయి అని చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ధరణికోట, అమరావతి అనమాట. ఈ ప్లేస్లో మనకి రోమన్ కాయిన్స్ కనిపిస్తాయి, మౌర్యన్ కాయిన్స్ కనిపిస్తాయి, శాతవాహన కాయిన్స్ కనిపిస్తాయి అనమాట.
టోటల్ ఓవరాల్గా ఈ ప్లేస్లో మనకి 7668 సిల్వర్ కాయిన్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ నెంబర్ గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇక్కడ ఐడియా ఉంచుకోండి. ఇక్కడ ఈ 3 టైప్ ఆఫ్ కాయిన్స్ ధరణికోట అమరావతిలో దొరికిందనమాట. అమరావతికి పక్కనుండే లైక్ 10-15 కిలోమీటర్స్లో ఉండేది ధరణికోట అనమాట. రెండు సేమ్ కాదు, ఓకేనా. నెక్స్ట్ నాగార్జున కొండ దగ్గర గౌతమిపుత్ర శాతకర్ణి కాయిన్స్ దొరికినాయి అనమాట. ప్లస్ కాయిన్స్ని మింట్ చేస్తారు కదా ఒక రూమ్స్ లాగా బ్లాక్స్ టైప్గా, అవి కూడా ఇక్కడ దొరికినాయి నాగార్జున కొండలో. నెక్స్ట్ వచ్చేసి సతనికోటలో లెడ్ కాయిన్స్ దొరికినాయి అనమాట. ఆ లెడ్ కాయిన్స్ మీద ఏముందంటే బ్రహ్మీ స్క్రిప్ట్ ఉన్నది. నెక్స్ట్ అత్తిరాలలో 2000 ఇయర్స్ ఓల్డ్ ఉన్న రోమన్ కాయిన్స్ దొరికినాయి మనకి. వినుకొండలో ఏంటంటే 15 రోమన్ కాయిన్స్ దొరికినాయి. సాలిగుండంలో ఏం దొరికినాయి అంటే టిబేరియస్ అనే కింగ్ ఉంటాడు, అతను ఇష్యూ చేసిన డెనారీ కాయిన్స్ దొరికినాయి. డెనారీ అంటే రోమన్ సిల్వర్ కాయిన్స్ అనొచ్చు అనమాట. రోమన్ సిల్వర్ కాయిన్స్ని డెనారీ అంటాము. అవి టిబేరియస్ అనే కింగ్ ఇష్యూ చేశారు, అవి సాలిగుండంలో దొరికినాయి మనకి. నెక్స్ట్ బావికొండ దగ్గర ఏం దొరికినాయి అంటే అగస్టస్ ఇతను కింగే, టిబేరియస్ ఇతను కింగే అనమాట. వాళ్ళు ఇష్యూ చేసిన 3 రోమన్ సిల్వర్ కాయిన్స్ దొరికినాయి అనమాట. నెక్స్ట్ తొట్లకొండలో ఏం దొరికినాయి అంటే టిబేరియస్ యొక్క 5 సిల్వర్ కాయిన్స్ దొరికినాయి. నెక్స్ట్ నంద్యాలలో 52 గోల్డ్ కాయిన్స్ దొరికినాయి అనమాట. ఇది ఎవరి టైంలో ఇష్యూ చేశారంటే ఆంటోనియస్ సుయాస్ అనే కాలంలో ఇష్యూ చేశారంట. నెక్స్ట్ ఇవన్నీ ఏపీలో ప్లేసెస్. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడెక్కడ దొరికినాయి చూసుకుంటే కొండాపూర్లో దొరికినాయి, కోట్లింగాల్లో దొరికినాయి, ధూళికట్ల, పెద్దబంకూరు, ఏలేశ్వరం, సుల్తాన్పూర్ ఈ ప్లేసెస్లో దొరికినాయి. అండ్ ఈ ప్లేసెస్కి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి వీటి గురించి. ఎందుకంటే శాతవాహన స్టార్ట్ అయింది తెలంగాణలో కదా, మెయిన్లీ ఈ ప్లేసెస్లో ఎక్కువ వాళ్ళు ఉన్నారు. సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మెయిన్ పాయింట్స్ తెలుసుకుందాం. ఐ హోప్ కాయిన్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నా తప్పులున్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.